ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే క్వశ్చన్ అయితే ఒకటేనండి. సెలబ్రిటీస్కి కూడా వైట్ హెయిర్ ఉంటుంది, మరి వాళ్ళేం యూజ్ చేస్తారు అనేది. సెలబ్రిటీలు అయితే ఇదే యూజ్ చేస్తారు. ₹2 ఖర్చుతోనే వైట్ హెయిర్ మొత్తం కూడా పర్మనెంట్గా బ్లాక్గా మారుతుంది. మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే ట్రై చేయండి, రిజల్ట్ చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను సెలబ్రిటీల సీక్రెట్ అయితే చెప్పబోతున్నాను. హెయిర్ సీక్రెట్ అనమాట. రీసెంట్ టైమ్స్లో చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయింది. ఈ వైట్ హెయిర్ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కదా. సో మీరు కష్టపడకుండా, ఎటువంటి హెయిర్ కలర్ అనేది యూజ్ చేయకుండా మీ తెల్ల వెంట్రుకలు అనేవి నల్లగా మారడానికి సెలబ్రిటీలు వాడే రంగునైతే చెప్పబోతున్నాను. దీంతో మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. 100% చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి కెమికల్స్ అయితే ఉండవు. ఈ టిప్ అయితే సెలబ్రిటీలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట. మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా 100కి 100% అయితే రిజల్ట్ ఉంటుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ వల్ల వైట్ హెయిర్కి పర్మనెంట్గా చెక్ పెట్టేయచ్చు. కాఫీ పౌడర్ వల్ల హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. హెయిర్ అనేది షైనీగా, సిల్కీగా ఉంటుంది. 1/2 కప్ అనేది తీసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక కడాయి కానీ గిన్నె కానీ తీసుకొని కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కాఫీ పౌడరే కదా అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. కాఫీ పౌడర్ వల్ల వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. ఇది చాలామంది సెలబ్రిటీలు ట్రై చేసిన టిప్ అనమాట. వాళ్ళకి వైట్ హెయిర్ ఉంటుంది, సెలబ్రిటీస్ కూడా, వాళ్ళు కూడా చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు యూజ్ చేసే దాంట్లో ద బెస్ట్ టిప్ అనమాట ఇదైతే. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాటర్లో కాఫీ పౌడర్ అనేది మిక్స్ అయిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. మనం ఇంకా ఒక చిన్న పని అయితే చేయాలి. సో ఆ చిన్న పని ఏంటో చెప్పేస్తాను. ఇది బాయిల్ అవ్వడానికి అయితే 5 మినిట్స్ అనేది పడుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే బీట్రూట్ తీసుకోవాలి, మీడియం సైజ్ ఉన్నది. బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. బీట్రూట్ వల్ల కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. వైట్ హెయిర్ని పర్మనెంట్గా మనం బ్లాక్గా మార్చుకోవచ్చు. బీట్రూట్ చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే బీట్రూట్ వల్ల వైట్ హెయిర్ బ్లాక్గా మారుతుందని కానీ, హెయిర్ గ్రోత్ అవుతుందని కానీ చాలా తక్కువ మందికి తెలుసు. సో చాలామంది ఏంటంటే పార్లర్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనుకుంటూ ఉంటారు. పార్లర్లో ఎక్కువగా బీట్రూట్ని అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హెయిర్ అనేది వాల్లింగ్గా కూడా కనపడుతుంది. హెయిర్ అనేది చాలా షైనీగా, సిల్కీగా కూడా ఉంటుంది. బీట్రూట్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కరివేపాకుని తీసుకోవాలి. ఇక్కడ నేను 10 నుండి 15 ml వరకు కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకుని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. కరివేపాకు వల్ల వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. హెయిర్ అనేది రూట్ నుండి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇమీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. కరివేపాకు అనేది వైట్ హెయిర్కి ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. మిక్సీ జార్లో కరివేపాకుని, బీట్రూట్ ముక్కల్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది ఒక గిన్నెలోకి మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఈ జ్యూస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నిమిషాల్లో మీ వైట్ హెయిర్ని బ్లాక్గా మారుస్తుంది ఈ జ్యూస్ అయితే. మీకు నమ్మకం లేదా మీరే చూడండి, లైవ్లోనే నేను మీకు చూపిస్తాను. సో జ్యూస్ అయితే మనకి కలెక్ట్ అయిపోయింది. ఈ జ్యూస్ని ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకుంటున్నాం కదా కాఫీ పౌడర్ డికాషన్, అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే చూసారు కదా, మనకి మొత్తం కూడా బాయిల్ అయ్యి చాలా దగ్గరికి అయితే అయిపోయిందనమాట. మనం యాడ్ చేసిన గ్లాస్ వాటర్ అయితే ఇంత దగ్గరికి అయితే అయిపోవాలి. తర్వాత బీట్రూట్ కరివేపాకు జ్యూస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి మనం బాయిల్ చేసుకోవాలి. ఇది కూడా మనకి చాలా దగ్గరికి అయితే అయిపోవాలి. ఇక్కడ మనం పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ వాడలేదండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వాడాము. కాకపోతే ఈ పద్ధతిలో ఇలా మనం ఎప్పుడూ ట్రై చేసి ఉంటాం. ఇప్పుడే ట్రై చేసేయండి. వీడియో చూసిన తర్వాత వైట్ హెయిర్కి అయితే మీరు పర్మనెంట్గా బై బై చెప్పేయచ్చు. ఎటువంటి కెమికల్ కలర్స్ యూజ్ చేయకుండా, సలూన్స్కి వెళ్ళకుండా, డబ్బులు ఖర్చు లేకుండా వైట్ హెయిర్ మొత్తం కూడా ఇంట్లోనే
పర్మనెంట్గా బ్లాక్గా మారిపోతుంది. ఇది మొత్తం కూడా మనకి దగ్గరకైతే అయిపోవాలి, అంటే ఒక కప్ అనేది అవ్వాలన్నమాట. సో చూసారు కదా ఎంత దగ్గరగా అయిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు హెన్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. హెన్నా వల్ల హెయిర్ అనేది న్యాచురల్గా కలర్ చేంజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. హెన్నా అనేది మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు హ్యాపీగా, ప్రాబ్లం ఏమీ లేదు. చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి హెన్నాలో. హెన్నా పౌడర్ అనేది న్యాచురల్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో మిక్స్ చేస్తున్నప్పుడు మనకి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. కొద్దిగా హెన్నాని యాడ్ చేసుకుంటూ లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించుకోవాలి. కిందకి దించి బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత మనకి కలర్ అయితే ఇలా డార్క్ బ్లాక్ అయితే వస్తుందన్నమాట. చాలా బ్లాక్గా ఉంటుంది. దీన్ని మీరు ముందే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు హ్యాపీగా అప్లై చేసుకోండి. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ముందు రోజు నైట్ కానీ లేదనుకుంటే 2-3 రోజుల ముందు కానీ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్ ఉంది, ఎక్కడికన్నా వెళ్ళాలి, వైట్ హెయిర్తో ప్రాబ్లంగా ఉంది అనుకున్నప్పుడు మీరు ఇలా ట్రై చేసేయండి ముందే రెడీ చేసుకొని. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అప్లై చేస్తేనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో ఇక్కడ నేను చూపిస్తున్న పర్సన్కి అయితే వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది ఎప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఆయిల్ ఉన్న హెయిర్ మీద అప్లై చేయాలా, డ్రై హెయిర్ మీద అప్లై చేయాలా అని. మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేయొచ్చు, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేసినా మీకు రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, అప్లై చేసేద్దాం. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ కలర్స్ అప్లై చేసినప్పుడు మనం స్కాల్ఫ్కి టచ్ చేస్తే ఏంటంటే స్కాల్ఫ్ కూడా బ్లాక్ అయ్యి చూడడానికి చాలా అసహ్యంగా కనపడుతూ ఉంటుంది. ఇదేంటంటే మనకి స్కాల్ఫ్కి టచ్ అయినా స్కాల్ఫ్ అనేది ఇక్కడ బ్లాక్ అవ్వదు, ఓన్లీ హెయిర్ మాత్రమే బ్లాక్ అవుతుంది. ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ అయితే ఇదేనండి. న్యాచురల్ పద్ధతిలో మనం ట్రై చేసే రెమెడీస్ ఏవైనా సరే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. అలాగే రిజల్ట్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది పర్మనెంట్ రిజల్ట్, ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు. హెయిర్ కలర్స్ అప్లై చేసినప్పుడు మనకి ఇన్స్టెంట్గా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది, తర్వాత మళ్ళీ వైట్గా మారిపోతుంది. ఇదేంటంటే మనకి వైట్ హెయిర్ అనేది జన్మలో రానియకుండా మన హెయిర్ అనేది బ్లాక్గా ఉండి హెల్తీగా గ్రోత్ అవ్వడానికి, హెయిర్లో వాల్యూమ్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి, హెయిర్ అనేది షైనీగా సిల్కీగా కనపడడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి జుట్టు అనేది బ్లాక్గా ఉంటేనే బాయ్స్కైనా గర్ల్స్కైనా చూడడానికి బ్యూటిఫుల్గా కనపడతాం. సో తప్పకుండా ఈ రెమెడీ ట్రై చేస్తే మీకు వైట్ హెయిర్ అనేది జన్మలో ఉండదు. అప్లై చేసిన తర్వాత 1 అవర్ ఉంచుకొని మీరు షాంపూ యూస్ చేయకుండా జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు షాంపూ అనేది యూస్ చేయండి. ఇలా మీరు 10 డేస్కి ఒక్కసారి చేసిన హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండదు. హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. జన్మలో వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది అస్సలు దరిదాపుల్లోకి రాదు. చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయింది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ఈ టిప్ అనేది ట్రై చేస్తే మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. దీన్ని ఎన్నిసార్లు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది నేను వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను కదా. 1-2 సార్లు చెక్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైంకే తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. కెమికల్స్ అనేది యూజ్ చేయకూడదు. 100% కూడా మనం న్యాచురల్ పద్ధతిని ఎప్పుడైనా యూజ్ చేయాలి. అప్పుడే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే రాదు. ఇది సెలబ్రిటీలు కూడా ట్రై చేస్తున్నారు కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి, రిజల్ట్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.